హాయ్ అండి. ఇక్కడైతే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. మా బాబు ఇంకా కాలేజ్కి వెళ్ళిపోయాడు. వాడికైతే వంట చేసి పెట్టేశాను ముందుగా, తొందరగా చెయ్యాలి కదా అని. ఇంకా పొద్దున్నే లేచి వాడికైతే వంట చేసి అయితే పెట్టేశాను అనమాట. ఇక్కడైతే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. ఒక 2 డేస్ 3 డేస్కి అయితే స్టవ్ అయితే ఎంత జిడ్డైపోతుందండి. రోజు ఇంకా మనం అలా క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఇంకా నేను విష్ణు సహస్రనామాలు చూశారు కదా, విన్నారు కదా, అలాగ దేవుడి పాటలు పెట్టేసుకొని ఇక నేను పని చేసుకుంటూ ఉంటాను, క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ అంట్లు అయితే తోమేశాను అనమాట. నైటే తోమేసుకున్నాను. దేవుడి గది దగ్గర ఉంది కదా, ఇంకా స్వామి దగ్గరగా ఉన్నప్పుడు అంట్లు అలా ఉండకూడదని 1 2 అయితే ఉంచుతున్నాను. కానీ మొత్తం అంట్లన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే ముగ్గు పెడుతున్నాను అనమాట. ఏదో వచ్చింది నాకు మైండ్లోకి వచ్చిందని పెట్టేస్తున్నాను. నాకు అంతా రావు ముగ్గులు. చిన్నప్పుడు బాగా పెట్టేదాన్ని, కానీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక ముగ్గులన్నీ మర్చిపోయాను అనమాట. ఏదొస్తే అదే పెట్టేస్తానమాట. ఇక్కడైతే నేను స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎంత పని చేసినా అండి, ఇంటి దగ్గర ఫ్రీ సేవ తప్ప ఏమి ఉండదు. పని మనిషి ఉంటుంది కదా, పని మనిషి సేవ అంటారు కదా, అది తప్ప మనకి ఒరిగేది ఏ ఉండదు, వచ్చేది కూడా ఉండదు. ఫ్రీగా చేయడమే అనమాట. ఇలా అనుకుంటున్నానని తప్పుగా అనుకోకండి ఎవరైనా జెంట్స్ చూస్తే కనుక. అంటే అంతే కదా మరి, ఆడవాళ్ళు చేసే పని అంతా అలాగే ఉంటుంది. ఈ ఇంటి దగ్గర చేసే పని అంతా డబ్బులు రాని ఫ్రీ సర్వీస్ అనమాట. ఇది ఫ్రీ సర్వీస్ చేయాలి. మళ్ళీ ఏమంటే మనం ఇంత పని చేస్తామా, ఏం చేస్తున్నావు, ఇంటి దగ్గరే ఉంటున్నావు కదా అన్న మాట అయితే వస్తుంది. ఇక్కడైతే స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా ఉంది. ఇలా ముగ్గులు పెట్టుకుంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు నా స్టవ్ ఇలా క్లీన్గా నీట్గా ఉండాలని అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఫస్టే అంట్లు తోమేసుకున్నాను. అంట్లు తోమేసి బాబుకి బాక్స్ పెట్టేసాను అనమాట. ఇంక స్నానానికి వెళ్ళాలి. స్నానానికి వెళ్ళి వచ్చినాక వంట చేయాలన్నమాట. ఇక్కడైతే స్నానానికి వెళ్ళొచ్చేసాను. వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా బయట అయితే జడేసుకుంటున్నాను అనమాట. జుట్టు అయితే బాగా ఊడిపోతుంది నా జుట్టు. మీకు నేను మాకు పాత ఛానల్ ఉందనమాట, అందులో వీడియో పెట్టాను చూడండి. నాదైతే చాలా చాలా పొడవు జుట్టు అనమాట. చాలా పొడవుగా ఉంటుంది జుట్టు అయితే. ఇప్పుడు కొద్దిగా 4 years అవుతుంది, అయినా కూడా కొంచెమే వచ్చింది. ఎక్కువ జుట్టు అయితే రాలేదు, తక్కువ వచ్చిందనమాట. ఇంకా జడేసేసుకుంటున్నాను. ఈరోజు ఇంకా పూజ అయితే లేదనమాట. పూజ అయితే చెయ్యలేదు, ఇంకా చెయ్యకూడదని పూజ చేయలేదనమాట. ఇంకా బయట బాగుంటుంది మా ఇంటి దగ్గరలోని. ఇంకా కొద్దిగా స్టెప్స్ అవి ఎత్తుగా ఉండడం వల్ల నాకైతే కాలు నొప్పి వచ్చేస్తుంది అనమాట. ముడుకులు నొప్పి అంటారు కదా, అది చాలా రోజుల కిందట అయితే దెబ్బ తగిలింది. ఇప్పుడు అది కదిలిందనమాట. నొప్పి అయితే, కాలు నొప్పి అయితే బాగా వచ్చేస్తుందండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. హాస్పిటల్కి వెళ్దామంటే వాళ్ళు ఏం చెప్తారా అని భయపడుతున్నాను. భయమేసి వస్తుందన్నమాట. అంటే వాళ్ళు ఏమన్నా చెప్పి ఇంజక్షన్లు అవి పొడిసేస్తారేమో అని భయంగా ఉంది. అలాగే నేను ఐసైట్కి కూడా వెళ్ళాలి. కొంచెం ఐసైట్ కూడా ఎక్కువైంది. అది కానికి కూడా భయం వేస్తుంది. ఒకసారి తీసుకెళ్ళమనాలి మా వారిని. ఇక్కడ నా పనులన్నీ అయిపోయినాయి. ఓన్లీ వంటే ఉంది. మార్నింగ్ టైంలో ఇంకా నేను కుదిరితే జావ అంటారు కదా, రాగి జావ, అది తీసుకుంటున్నాను. లేదంటే టీ తాగేసి లెమన్ వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్, అవి తీసేసుకుంటున్నాను అనమాట. ఒక 1 liter వాటర్ అయితే తీసుకుంటాను. మార్నింగ్ లేచిన వెంటనే రాగి చెంబులో నీళ్ళు తాగుతున్నాను అనమాట. అది కూడా ఈ మధ్యలో అలవాటు చేసుకున్నాను. రాగి చెంబులో నీళ్ళు తాగితే మంచిది అంటారు కదా, మీరు కూడా తాగండి, చాలా మంచిది. నేనైతే ఇంక మా వారికి, నాకు, మా బాబుకి ఒక 2 liters రాగిది ఉంటుంది కదా, ట్యాప్ ఉన్నది, అది తీసుకోవాలి. తీసుకొని దాంట్లో వాటర్ పోసేసుకుంటే మనకి ప్యూర్ అవుతాయి అంట కదా నీళ్ళు. అవి తాగితే కూడా మంచిది అంటున్నారు కదా. రాగి తగలడం వల్ల మనకి చాలా మంచిది. నేను ఒక్కదానే తాగుతాను. వాళ్ళు తాగమనే తాగరండి బాబు, ఇష్టం ఉండదు వాళ్ళకి.
వాళ్ళకి అంత నచ్చవన్నమాట. మంచి విషయాలంటే వాళ్ళకి కొద్దిగా దూరంగా ఉంటారు. ఏమైనా చెప్పినా కూడా వింటారు, విన్నట్టే వింటారు, అంతే మామూలే. మళ్ళీ మళ్ళీ మామూలుగానే ఉంటారు. మా బాబు అయితే ఇప్పుడిప్పుడు కొంచెం ఒక 2 లీటర్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాడు. మా వారు కూడా బలవంతంగా తాగమంటున్నారు ఇంటికి వచ్చినప్పుడల్లానే. ఇక్కడ నేను ఏంటంటే జడేసుకుంటున్నాను. ఇంతకుముందు పోనీలా పెట్టేదాన్ని కదా, ఇప్పుడైతే జడేసుకొద్ది చిన్న పిల్లకి వస్తుందనమాట. జుట్టు తొందరగా పెరిగిపోవాలి. ఇక్కడైతే వంట చేసుకోవాలి, వంటకు రెడీ అవ్వాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే మంచి కర్రీ చేసి చూపిస్తాను మీకు. ఏంటంటే గోరుచిక్కుడుకాయ అంటారు కదా, గోరుచిక్కుడుకాయ మనకి హెల్త్కి చాలా చాలా మంచిదన్నమాట. మనకి పొలాలు ఉన్నప్పుడు ఒక 2-3 గోరుచిక్కుడుకాయ చెట్లు అయితే పెంచుకుంటే బోల్డ్ అండ్ గోరుచిక్కుడుకాయలు అయితే వచ్చేస్తాయి. మా అమ్మ అయితే అప్పుడు పెట్టేది మా చిన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే అన్నీ మా అమ్మ అనుకుంటున్నాను కదా, నాకు చిన్నప్పుడు ఏమైనా గుర్తుకొస్తాయి అనమాట మాట్లాడుతూ ఉంటే. అందుకని నేను చెప్తున్నాను. గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీ చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, కానీ బాగా కుదురుతుంది అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి మసాలా అన్నీ వేసి చేస్తాను కదా, అందుకని చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో చూపించేస్తాను. ఇప్పుడైతే మసాలా ముద్ద ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, గోరుచిక్కుడుకాయలు అయితే మంచిగా క్లీన్ చేసేసి కడిగేసి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయేలాగా పెట్టుకున్నాను అనమాట. నీట్గా దగ్గరగా చూపిస్తాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మొన్న కూరగాయలకి వెళ్ళిన వీడియో పెట్టాను కదా, అక్కడ తీసుకొచ్చాను అనమాట. ఒక 1/2 కిలో తీసుకొచ్చాను. ఇదైతే కర్రీ చపాతీలో కూడా బాగుంటుంది టేస్ట్ అయితే. మసాలా కర్రీకి అంటే ముద్ద చేసుకోవడానికి చూపిస్తున్నాను. పచ్చిమిర్చి అయితే వేయట్లేదు. ఒక టమాటా, ఒక ఇంత అల్లం ముక్క, ఒక పెద్ద ఉల్లిపాయ గ్రేవీ కోసము, ఎల్లుల్లిపాయలు ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, అలాగే ధనియాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ధనియాలు కూడా వేస్తున్నానండి. ఇలాచీ మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ అయితే నేను ఇలాచీ వేసుకుంటున్నాను. కొంచెం కాజు, జీడిపప్పు ఉంటుంది, బాదం పప్పు, జీడిపప్పు ఉంటుంది కదా, అవి ముక్కలు చేసి పెట్టుకున్నాను. అవి కొద్దిగా వేస్తున్నాను, మరి ఎక్కువ కాదు. టేస్ట్ బాగడానికి, అంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు అది మసాలా ముద్ద చేసి, అలాగే అల్లం ముక్కలు, ఎల్లుల్లిపాయలు, ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ఒకటి తీసుకున్నాను. అవి మొత్తం గ్రేవీ చేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసాక చూపిస్తాను మీకు. ఇలా మసాలా ముద్ద చేసుకోవాలి. ఇలా మసాలా ముద్ద చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకోవాలి. అలాగే పెనం కూడా పెట్టేసుకున్నాము, చూపిస్తాను. స్టవ్ కొద్దిగా ఆవాలు బాగా వేగాలి. వేగకపోతే పచ్చి వాసన వస్తాయి. చూడండి, ఎండుమిర్చి ఏగిపోయింది కదా, పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి ఇలాగ పొడవుగా కట్ చేసుకుంటే అందంగా కనిపిస్తుంది కర్రీలో. పచ్చిమిర్చి వేగిపోయిన కదా, ఇప్పుడు గోరుచిక్కుడుకాయ వేసేసుకుంటాను.
గోరుచిక్కుడు అయితే ఉడుకుతుంది మంచిగా. అంటే మనం సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. బాగా హైలో పెట్టేస్తాం అనుకోండి అసలు మాడిపోతాయి అన్నమాట తొందరగా. అయితే నేను మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటాను. ఇది మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. ఇది మనకి ఏంటంటే దేనికి అదే చపాతీలో తొందరగా ఎరగదు, అనడానికి రావట్లేదు నోట్లోకి. చపాతీలోకి అన్నంలోకి కూడా బాగుంటుంది. మనం మసాలా ముద్ద చేసుకున్నాం కదండి, అదైతే సేమ్ నాన్ వెజ్కి కూడా నేను అట్లనే చేస్తాను. పొద్దున్న బాబుకి అయితే పెరుగన్నం పెట్టేస్తాను కొద్దిగా. వాడికి ఏమో అన్నం కొద్దిగా సపరేట్గా అయితే అన్నం చేస్తాను. అయితే అన్నం పెట్టేసి పెరుగన్నం పెట్టేయమన్నాడు. ఫ్రెష్గా ఉంది పెరుగన్నం పెట్టేయమన్నాడు. ఇంకా పెరుగన్నం పెట్టేస్తాను వాడికి. ఇంకా నేను ఏంటంటే స్టవ్ క్లీన్ చేసుకొని నీట్గా స్నానం చేసుకొని ఇల్లు తుడుచుకొని అన్నం అయితే వండుతున్నాను. అన్నం చెయ్యాలి. ఇంకా బియ్యం కడిగి పెట్టలేదు, బియ్యం కడిగి పెట్టాలి. కూర వండుతూ బియ్యం కడిగి పెట్టేస్తానమాట, అయిపోతుంది. బాబుకి అయితే కూర వండుతాను. అయితే ఈరోజు ఏంటంటే వాడికి పెరుగు ఫ్రెష్గా ఉందన్నమాట. పెరుగన్నం కావాలి అంటేను పెట్టేశాను. నిన్నైతే ఆనపకాయ కూర చేశాను. సొరకాయ తెలుసు కదా, సొరకాయ అంటారు, సొరకాయ ఆనపకాయ అంటారు కదా, అదే అన్నమాట. సొరకాయ కూర చేశాను. పాలు పోసి చేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈరోజు ఇంక పూజ అది చేయకూడదని పూజ అది చేయలేదన్నమాట. ఇంకా అన్నం కూర వండేసి చపాతీ చేసుకోవాలి. అప్పుడప్పుడు రైస్ స్కిప్ చేస్తున్నాను అనమాట. సండే కూడా తిందామని ఆలోచిస్తున్నాను. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాను. సూర్య నమస్కారాలు చేస్తున్నాను కానీ మధ్య మధ్యలో తిండి ఎక్కువైపోయి వెయిట్ లాస్ అవ్వట్లేదు. అందులోని ఇంట్లో అలా కూర్చొని ఉంటున్నాను కదా. వాకింగ్ చేస్తాను 45 మినిట్స్, కానీ ఇప్పుడు ఈ మధ్యలో స్టార్ట్ చేశాను అది కూడా. ఒక 45 మినిట్స్ వాకింగ్ చేస్తే మంచిది, ఎవరైనా చేయొచ్చు. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తప్పించి నాకు ఈ మధ్యలో కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. ఊరెళ్ళి వచ్చిన తర్వాత బాగా కాళ్ళ నొప్పి ముడుకు నొప్పులు వచ్చాయి అనమాట. ఎందుకో తెలియదు, కాళ్ళ నొప్పి వచ్చింది. తర్వాత కొంచెం కొద్దిగా సెట్ అవుతుంది అనమాట. వైట్ రైస్ కొద్దిగా స్కిప్ చేద్దామని అయితే చూస్తున్నాను. ఇవి రైస్ అన్నమాట మా బాబు ఇచ్చింది, మా మేనత్త. అవి ఏంటంటే మనకి బ్రౌన్ రైస్ కన్నా ఇవి బెటర్ కొద్దిగా. అంటే డైరెక్ట్గా పండుతాయి కాబట్టి మరి అంత సన్నగా లేవు, అంత లావుగా లేవు, బాగున్నాయి. ఇవి వండుతున్నాను. కాకపోతే నేనైతే చపాతీ చేసుకొని తింటాను. వాళ్ళకి చేస్తున్నాను అనమాట. కడిగేసి నానబెట్టేస్తే వండేటప్పుడు చేసేసుకోవచ్చు. కొద్దిగా అరగంట అయినా నానితే రైస్ బాగుంటుంది. అందుకని కడిగేసి పెట్టేస్తాను. వంట అయితే చేస్తున్నాను. ఇంకా ఏంటంటే బాగా బోర్ పడుతుంది ఇంట్లో ఉంటే, చాలా బోర్ కొట్టేస్తుందండి. ఏదైనా చిన్న జాబ్ చూసుకోవాలి. ఇంట్లో ఉన్నా కూడా ఒళ్ళు వచ్చేస్తుంది అంటారు కదా, లావ్ అయిపోతున్నాను అనమాట. ఎంత డైట్ చేసినా మనం తినకపోయినా కూడా తగ్గట్లేదు, పెరిగిపోతున్నాం అనమాట. అందుకని నేను చిన్న జాబ్ చూసుకుంటాను. ఏదైనా చూసుకోవాలి. ఇంట్లో ఉంటే కూడా పిచ్చెక్కుతుంది బాగాని. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతారు కదా, ఇంకా నేను ఇంట్లో ఉంటే నాకు అస్సలు బోరు ఉండలేకపోతున్నాను. వంట అయితే ఏముంది, తొందరగా లేచి తొందరగా చేసేసుకోవచ్చు. ఎట్లయినా మా బాబుకి చేస్తాను కదా, నేను కూడా కొంచెం ఎక్కువ చేసేసుకొని ఫాస్ట్గా లేసాను అంటే అయిపోతుంది. ఇంతకుముందు మార్నింగే 5కే లేసేదాన్ని, ఇప్పుడే కొంచెం లేజీ అయిపోయి కొంచెం 7కి ఇట్లా లేస్తున్నాను. 7 అయిపోతుంది లేసేసరికి. కూర అయితే మగ్గుతుంది, అదైతే చాలా టైం పడుతుందండి, బాగా చాలా టైం పడుతుంది. ఇప్పుడే అందులోనే బియ్యం అయితే కడిగేసి పెట్టేసుకున్నాను. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి.
మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అన్నీ బాగా ఈవెన్గా ఏగుతాయి అన్నమాట, మగ్గుతాయి బాగా. ఇట్లానే ఫ్రై అయితే నాకు చాలా ఇష్టం. వీళ్ళకి ఫ్రై తినరు, మా వాళ్ళకి ఏంటంటే ఫ్రై ఇష్టం ఉండదు అసలు. ఎర్రది తోటకూర తీసుకొచ్చాను. ఒకరోజు మా బాబుకి ఏటీఎస్ పెట్టేశాను. ఇంకా ఒక కట్ట ఉంది, అదైతే చాలా కాస్ట్లీ అనమాట. ఒక 2 కట్టలు 30 రూపాయలు తీసుకున్నారు. ఎంతెంత ఉన్నాయి, చిన్న చిన్న కట్టలు అనమాట. అయినా కూడా పిల్లలకు మంచిదని తీసుకొచ్చాను, బాబుకి మంచిది కదా అని. తోటకూర ఉంది కదా, ఆ తోటకూర పప్పు చేసేయాలి. ఒక కట్ట ఉంది, అది తోటకూర పప్పు చేసేస్తాను ఏదో ఒక రోజు. రైస్ కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇది ఏంటంటే గంజి తాగడానికి కొంచెం ఫిల్టర్ వాటర్ అయితే పెట్టుకున్నాను. చపాతీ చేసుకుంటాను కదా, అందుకని గంజి తాగాలి, ఆకలేస్తుంది. చపాతీ ఒక్కటి తింటే సరిపోదు నాకు, అందుకని గంజి కూడా వారుస్తాను, చూపిస్తాను మీకు. ఇవైతే మగ్గుతున్నాయి. ఇప్పుడైతే వేగిపోయినాయి లేదో చూపిస్తాను మీకు. చూడండి, ఇట్లా వేగిపోవాలి మంచిగా, మరీ అంత మాడిపోయినట్టు అయితే ఉండకూడదు. చూపిస్తాను, చూసారు కదా, ఇలా ఉండాలి. మరి మాడిపోతే బాగుండదు, మసాలా కర్రీ కాబట్టి. బాగా మగ్గిపోయినాయి కదా. నేనైతే ఉడకబెడితే వాటిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి, అందుకని నేను డైరెక్ట్గానే వేపుతాను. చూడండి ఎంత బాగా మగ్గినాయో, మంచిగా మగ్గాయి కదా. ఇప్పుడైతే కారం ఉప్పు పేస్ట్ వేసేసుకుంటాను మసాలా ముద్ద. ఇది వేగక్కర్లేదు, ఉడుకుతుంది కాబట్టి. మసాలా ముద్ద ఉంది కదా, ఇదైతే ఇలా పేస్ట్ వేసేస్తున్నాను. వేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు కలుపుకుందామండి. ఇట్లా కలిపేసుకున్నాక సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్లో కొద్దిగా ఉప్పు, ఘాటు తక్కువ ఉంది. అలాగే కారపొడి, అట్లాగే 3 మ్యాంగో కారపొడి వేస్తున్నాను. 1 స్పూన్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, 1 స్పూన్ వేసాను. ఇలా కలిపేసుకొని మసాలా ముద్ద చేసుకున్నాం కదా, ఆ వాటర్ ఉంటుంది కదా, వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకో కొద్ది వాటర్ పోసుకుంటే ఉడికేటప్పటికి గ్రేవీగా ఉంటుంది.
చూడండి గ్రేవీగా ఉంది కదా, సారీ చూడండి ఇప్పుడే నీళ్ళు పోసుకున్నాను. కొంచెము గ్రేవీగా వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చూపిస్తాను కర్రీ మొత్తము. వీడియోలో ఎంత అయిపోతుంది కదా. అయితే ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. నేను కొంచెం
ఇక్కడ నా లంచ్ అయితే చేసేసుకొని తినేస్తున్నానండి. ఇంకా తినలేదు, స్టార్ట్ చేయాలి. బాగా ఆకలేస్తుంది. మార్నింగ్ అయితే లెమన్ వాటర్ ఇంకా టీ అయితే మార్నింగ్ తాగాను. తర్వాత 11కి ఇట్లాగా లెమన్ వాటర్ హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే డైరెక్ట్గా లంచ్ అయితే చేసేస్తున్నాను. చపాతీ అయితే 3 చపాతీ అయితే చేసుకున్నాను. ఇంకా రైస్ అయితే తీసుకోవట్లేదన్నమాట. రేపు సండే కదా, రేపు సండే తింటాను రైసు. నాకు కొంచెం అంటే రైస్ మానేద్దామని మానేశాను. ఇప్పుడు మీకు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. మీరు కూడా ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడే వంట అంతా అయిపోయింది. ఇంకా నేను కూడా చపాతీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. బాగా ఆకలేసి వస్తుంది. టేస్ట్ చూసి చెప్తాను మీకు కర్రీ ఎలా ఉందా. ఇలా చపాతీలోకి అయితే ఇలాంటి కర్రీలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు మనం రైసే తింటాం కదా, రైస్ కాకుండా ఇలా చపాతీ తింటే, అంటే నైట్ టైం ఎలాగ చేసుకుంటాము. చాలా వరకు రైస్ తినకూడదంట, మానేయాలి. బ్రౌన్ రైస్ తినేవాళ్ళం అండి. అయితే మా మేనత్త ధాన్యం బియ్యం ఇచ్చిందనమాట. అవే వండుతున్నాను. బ్రౌన్ రైస్ పక్కన పెట్టేసి అవి వండుతున్నాను అనమాట. ఇవి కూడా బ్రౌన్ రైస్ టైపే కదా అన్నట్టుగా అవే వండుతున్నాను. పొద్దున్నే మా బాబుకి అయితే బాస్మతి రైస్ అయితే చేసేస్తున్నాను. కొద్దిగా కొంచెం రైస్ వరకు వండుతున్నాను వాడికి, బాక్స్ తీసుకెళ్తాడని. చాలా 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 టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. కొద్దిసేపు అయ్యాక గంజి వార్చాను కదా, దాంట్లో ఒక 2 స్పూన్లు పెరిగేసుకొని మజ్జిగలా చేసేసుకొని తాగుతాను. వేడివేడిగా తాగాలి. కొంచెం వేడివేడిగా తాగితే మనకి పొట్ట ఫుల్ అయినట్టు ఉంటుంది. గంజి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు ఇలాంటి చపాతీలు అంటే చాలా ఇష్టం. రైస్ చేసుకోవడానికి బద్ధకం అండి. అవి చేసి ఇల్లంతా పని, ఇంకా మీకు కొద్దిగా చూపించాను. పనంతా చేసేసరికి మనకు మనం తినాలి అనిపించదు అనమాట. ఏదో ఒకటి తినేద్దాంలే అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా అలానే చేస్తాను. అయినా నా వరకు నేను కొద్ది కేర్ తీసుకుంటాను. కానీ మొత్తం తిన్నాక ఒకరోజు రొటీన్ అన్నమాట ఇది. రైస్ కన్నా చపాతీ, పెసరట్టు లంచ్కి, ఇంకా బొబ్బరిపప్పు ఉంటాయి, బొబ్బరట్లు ఇలాంటివి చేసుకొని తింటే మంచిదన్నమాట. ఇంక నెక్స్ట్ అయ్యే వస్తాయి మీకు వీడియోస్. నాన్ వెజ్ ఎప్పుడైనా అంతే తినాలి. వెజిటేరియనే మంచిది. నెక్స్ట్ కలుస్తున్నాను. నేను లంచ్ తీసుకున్నాను కదా అండి, చపాతీ తీసుకున్నాను అనమాట. ఇక్కడ మన ఎనర్జీ రావడానికని ఇది తాగితే చాలా చాలా ఎనర్జీ వస్తుంది అనమాట. గంజి వార్చాను. ఇదైతే నేను 1.5 గ్లాసున్నరకి అయితే తీసుకుందామని అనుకుంటున్నాను. ఎంతైతే అంత అనమాట. కొద్ది వాటర్ పోసుకోవాలి. ఒక 2 స్పూన్స్, 1 స్పూను మజ్జిగ పెరుగు తీసుకున్నాను. దాంట్లో కొద్ది వాటర్, చిక్కగా ఉంటుంది కదా గంజి. ఇక్కడ వాటర్ అయితే పోసుకున్నానండి. మనకి మజ్జిగ కాగా ఉంటుంది కదా, ఇలాంటిది ఇట్లా అంటే మొత్తం కలిసిపోతుంది అన్నమాట. గంజి వల్ల చాలా ఎనర్జీ వస్తుంది. మనం గంజే కదా అని పడేస్తాం, కానీ
పడేయకూడదు. అందులో నాకు కొంచెం డైట్ అంటే కొద్దిగా చపాతీ తిన్నాను కదా, ఆకలేస్తుంది, అందుకని గంజి తాగుతున్నాను. లైట్గా ఉప్పు వేసుకోవాలి, లైట్గా సరిపడినంత. మరి ఉప్పు కూడా ఎక్కువ తినకూడదంట. నేను వీడియో మొత్తం యాజ్ డీజ్గా పెట్టేస్తాను, చూడండి. సరే అలా కిందకి పైకి కలుపుకొని తీసుకోవాలి. ఇది గంజి అనమాట, గంజి తీసుకుంటున్నాను. ఇది మనం చపాతీ తిన్నాక మన బాడీకి సరిపోదు కదా, అందుకని కొంచెం లావు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆకలి ఎక్కువ వేస్తుంది కదా, దానివల్ల మనకి బాగా ఆకలేస్తుంది. నేనైతే గంజి తీసుకుంటున్నాను. నేను ఎప్పుడూ చేసేదే అనమాట ఇలాగా. ఎప్పుడైనా కొద్దిగా లావుగా అనిపిస్తే, తగ్గాలని అనిపిస్తే కనుక ఇలా చేస్తాను నేను. ఇప్పుడైతే గంజి తీసుకుంటున్నాను. మీరు చూసారు కదా, కొద్దిగా పెరిగేసాను, దాంట్లో కలిపాను. గంజి అయితే మొత్తం నేనే తీసుకుంటాను. గ్లాసున్నర అయితే ఉంటుంది. గంజి చాలా టేస్టీ ఉందన్నమాట, చాలా బాగుంది. మీరు తాగి చూడండి, చాలా బాగుంది. చాలా అంటే ఎలా అంటే ఎంత టేస్టీగా ఉందంటే, మనము బయటలంటే తింటాము చెత్త ఫుడ్, అవన్నీ వేస్ట్ అనమాట. ఇలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది. నాకు కూడా ఎప్పుడైనా తెచ్చుకొని తినాలి, కానీ ఎక్కువ మనం తినమన్నమాట, తక్కువ ఇంట్లో తయారు చేసుకునేదే తింటాము. ఇది నా మధ్యాహ్నం వరకు రొటీన్ అనమాట. వీడియో పెడతాను, నచ్చితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే కొద్దిగా ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకేనండి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి, నచ్చితే, మీకు నచ్చితే, వీడియో నచ్చితే కనుక. ఏదో నేను రొటీన్గా పెడుతున్నాను అనమాట. ఏదైనా చిన్న జాబ్ చూసుకోవాలి, వెళ్తాను, ట్రై చేస్తాను నేను కూడా. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.